పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 9వ వార్డులో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిల్లాలోని పాల్గొన్నారు। ఇక నర్సరావుపేటలోని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు తారాస్థాయికి చేరాయని సయ్యద్ జిలాని తెలిపారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో గోపిరెడ్డి ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తే 38 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని గుర్తు చేశారు। నర్సరావుపేటలోని 3000 నుండి 4000 మంది యువకులు గంజాయికి బానిసలుగా మారారని సయ్యద్ జిలాని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ రోడ్డే మీరు 8 కిలోమీటర్లు పోతే కోటప్పకొండ, మరో ఋషికొండ, మరి ఎర్రమట్టి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం ఎర్రమట్టి మొత్తం బోరుగుండు చేసి ఋషికొండ, మరో ఋషికొండ నర్సరావుపేట స్థానికంగా ఉండేటట్టు చేశారు। అలాగనే మీరు గతం నుంచి చూస్తున్నారు, సుమారు నాకు తెలీదు, నాకు ఊహ వచ్చిన కాడి నుంచి మా ములుగులూరు చెరువు, ఆ ములుగులూరు చెరువులో సుమారు 15 అడుగులు లోతు తెవి 15 అడుగులు లోతు తెవి 15 అడుగుల నుంచి గ్రావెల్ తీయటం, ఆ చుట్టుపక్కల మొత్తం వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, లక్షలాది రూపాయలు సంపాదించడం జరిగింది। అలాగనే మన 10 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్లు కూడా ఉండదు, మన వెంచరేశారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అండ్ టీం, సుమారు 45 ఎకరాలు అసైన్డ్ భూమి, అవన్నీ 1, 2, 3 చేతులు మారడం జరిగింది। వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు। చివరికి ప్రకాశం జిల్లా